కాదేది రాజకీయాలకు అనర్హం, అది గుడైనా గుండైనా ఏదైనా. మనం చూసాం మార్క్ శంకర్ పవనోవిచ్, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు, ఇటీవల సింగపూర్లో ఒక ప్లే స్కూల్లో ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు. చేతులకు కాళ్లకు కూడా గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళింది. కాస్త ఇబ్బంది పడ్డాడు. ఒక 3 రోజుల టెన్షన్ తర్వాత చాలా సేఫ్గా హైదరాబాద్ వచ్చిన పరిస్థితి. సో తన కుమారుణ్ణి కాపాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నోవా శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు. కుమారుడు క్షేమంగా ఉంటే గనక తల నీలాలు సమర్పించుకుంటాను, అన్నదానం చేస్తాను ఒక రోజుకి అని చెప్పేసి. సో మత విశ్వాసాలను ఎవరైనా పాటించాలి, అది వాళ్ళ ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత భర్త మత విశ్వాసాలని భార్య పాటించడం అనేది ఒక శాస్త్రం చెప్పిన విషయం. సో అన్నా లెజ్నోవా గారు క్రిస్టియన్ అయినా కూడా భర్త హిందూ కాబట్టి హిందూ మత విశ్వాసాలని ఫాలో అవుతూ ఉన్నారు. తిరుమల చేరుకున్నారు. డిక్లరేషన్ మీద నేను క్రిస్టియన్ని అయినా కూడా శ్రీ వెంకటేశ్వరుడి మీద అపారమైన భక్తి విశ్వాసాలు నాకున్నాయి అని చెప్పి డిక్లరేషన్ మీద సైన్ చేశారు. తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అన్నదానానికి 17 లక్షల రూపాయలు కేటాయించారు. అక్కడే అన్నదానం చేశారు. అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. సో సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా అన్నా లెజ్నోవా మత విశ్వాసాలని, భర్త విశ్వాసాల పట్ల ఆమెకున్న ఆ నమ్మకాన్ని, ఆ గౌరవాన్ని కీర్తిస్తూ ఉంటే కొంతమంది సైకోలకు అది నచ్చడం లేదు. ఎందుకు అంటే దీన్ని కూడా రాజకీయం చేసేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ అన్న పరిస్థితి. గుండు గీయించుకోవడాన్ని రకరకాలుగా చాలామంది చెబుతూ ఉన్నారు. సో గరికపాటి గారు ప్రవచనకర్త, ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన అందరూ గౌరవిస్తూ ఉంటారు. సో గరికపాటి గారు గతంలో చెప్పిన ఒక విషయాన్ని కొంతమంది సోషల్ సైకోలు వాడుకుంటూ ఉన్నారు. అసలు గరికపాటి గారు ఈ గుళ్ళు అంటే ఈ తలనీలాలు మహిళలు సమర్పించుకోవడం మీద గతంలో చేసిన వ్యాఖ్య ఇది. ఏమన్నారో ఒక్కసారి విందాం. అశుభమా, తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, కేసేసుకుంటారు. చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం అసలే చేయకూడదు. అలాగా ముడికత్తెలంటే ముడికత్తెలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి ముడికత్తెలు ఇవ్వండి. గుడి ఎందుకండి? ఓవరాక్షన్ అంటారు మీరు బాగా. అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. నిండైన ముత్తతో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పేలా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేగా దానికో బెత్తం పట్టుకుంటావా? సో భర్త ఉన్న భార్య, భర్త బతికుండగా భార్య తలనీలాలు ఇవ్వకూడదు అనేది గరికపాటి గారు చెప్తోన్న మాట. ఇది సాంప్రదాయం అంటూ ఉన్నారు, ఇది శాస్త్రం అంటూ ఉన్నారు. అన్ని ప్రయోగశాలలో నిరూపితం అవ్వవు, కొన్ని యాగశాలలో కూడా నిరూపితమవుతాయి అంటూ కమెంట్ చేసిన పరిస్థితి. ఈ వీడియోను తీసుకుని చాలామంది అంటే ఎస్పెషల్లీ వైసీపీ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది పార్టీకి సంబంధం లేకపోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో, లేకపోతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే కొంతమంది ప్రమోట్ చేసి పే చేసి ఇలా ఈ రకమైన ప్రోపగండా చేస్తూ ఉన్నారు. అన్నా లెజ్నోవా గారు చేసిన అంటే గుండు గీయించుకోవడానికి కొంతమంది మహిళలు చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంజీ రావు గారు గుండు గీయించుకోవడానికి చాలామంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. గుండు గీయించుకుని చాలామంది కనబడకూడదు అనుకుంటూ ఉంటారు. అదేదో తప్పులా కూడా కొంతమంది మేబీ అనుకుని ఉండవచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? ఇప్పుడు గరికపాటి గారు చెప్పింది విన్నారు, దానికి కౌంటర్గా ఇంకో వీడియో ఉంది, జన సైనికులు ట్రోల్ చేస్తూ ఉన్నారు, నేను వైరల్ చేస్తూ ఉన్నారు, నేను అది కూడా వినిపిస్తాను మీకు. సో గరికపాటి గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? గరికపాటి గారు ఏ సందర్భంలో ఇది చెప్పారు అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఒక విషయాన్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి భార్య తన మాతృత్వాన్ని వ్యక్తపరచడానికి భగవంతుడికి సమర్పించిన తలనీలాలు వద్దు. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే తలనీలాలు ఇవ్వకూడదు భగవంతుడికి, ఇది శాస్త్రం చెప్పలేదు అంటున్నారు. కానీ మీకు ఇదే శాస్త్రంలో ఒక విషయాన్ని మీకు చెప్పిన తర్వాత మీకు చెప్తాను. రామాయణం,
సీతారాములు, వీళ్ళకి మించిన కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారాలు ఇంకోటి లేదు. ఒకరోజు రామాయణంలో జరిగిన ఒక కథ మీకు చెప్పేస్తే మొత్తం కథ అంతా అర్థమవుతుందండి. ఒకరోజు సీతారాములు వానప్రస్థానంలో ఉన్నప్పుడు, అడవిలోకి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు సీతారాములు నారవస్త్రాలు ధరించి సతీ అనసూయ అత్రి మహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తారండి. సతీ అనసూయ అత్రి మహర్షి. సతీ అనసూయ అంటే త్రిమూర్తుల్నే పిల్లలుగా చేసుకుని ఆడించిన ఆవిడ సతీ. అంత స్త్రీమూర్తి, తపశక్తి ఉంటుంది ఆవిడ దగ్గరికి. సీత రాగానే సతీ అనసూయ చాలా సంతోషపడిపోతుందండి. ఎందుకంటే జనకుడి కూతురు, దశరథుడి కోడలు, రాముడి భార్య, ఇలాంటి ఆవిడ అన్నీ వదిలి భర్తకి సకలం త్యాగం చేసి నారవస్త్రాలు ధరించి సీత వచ్చేసేటప్పటికి సతీ అనసూయ ఆశ్చర్యపోద్దనమాట. నీకు మించిన స్త్రీ ఎవరుంటారమ్మా, భారతదేశంలో స్త్రీలందరికీ నువ్వు ఆదర్శం కాబోతున్నావు అని చెబుతూ సీత ఒక క్వశ్చన్ అడుగుద్ది అనమాట. చెబుతూ సీత అనసూయ సంవాదం అనేది భారతదేశ స్త్రీల సాంప్రదాయాలను బోధించే ఒక అద్భుతమైన విషయం అనమాట. ఈ విషయంలో ఇప్పుడు మీ విషయం కూడా వస్తుంది. అప్పుడు సీత అడుగుతుందనమాట, మీరు ఇంత తపశ్శక్తి సంపాదించారమ్మా, నాకు కూడా మార్గదర్శకం చేయరని సీత అనసూయని అడిగినప్పుడు అత్రి మహర్షి భార్య సతీ అనసూయ చెప్తుందనమాట, అమ్మ కుటుంబం కోసం, భర్త సంతోషాల కోసం, పిల్లల సంతోషాల కోసం నువ్వు ఏది చేసినా అదే స్త్రీ ధర్మం, నువ్వు అదే భారత ధర్మం అవుతుంది, అదే స్త్రీ కుటుంబ ధర్మం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య ఇప్పుడు అనసూయ గారు చెప్పిన ప్రకారం ఏది శాస్త్రాలకు అతీతమైనది మాతృత్వం, శాస్త్రాలకు అతీతమైనది కుటుంబ వ్యవస్థ. ఆ శాస్త్రాలు అనేవి మన ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య చేసింది ఒక మాతృత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చేసింది పూర్తిగా సమర్థనీయం, శాస్త్రబద్ధం. మన సీతారాములు ఈ విధంగా మనకి చూడండి, సతీ సావిత్రి, అదేవిధంగా దమయంతి నలులు, సీతారాములు, ఈ విధంగా సతీ అనసూయ అత్రి. భారతదేశంలో పతివ్రతుడు ప్రతివ్రత ఏ ధర్మం చూసినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భార్య చేసింది ఒక శాస్త్రబద్ధం, శాస్త్రాలకు మించింది. శాస్త్రాలు కూడా అందులోంచి వస్తాయి అనమాట, హేతుబద్ధత. ఇప్పటి వరకు మీరు అందరూ చెప్పింది విత్ ఇన్ ద హిందూస్, కానీ అన్నా లెజ్నోవా గారు క్రిస్టియన్, పవన్ కళ్యాణ్ హిందూ. మరి ఇక్కడ ఎలా ఈ శాస్త్రం వర్కౌట్ అవుతుంది? మీకు ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రస్తుతం రండి, సోనియా గాంధీ గారు, నేనేం పొలిటికల్గా మాట్లాడడంలే, సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి వస్తారు, అదే రామన్ క్యాథలిక్ నుంచి వస్తారు, భర్త చనిపోతారు. ఓకే, భర్త ఇందిరాగాంధీ కోడలు, అంటే ఆ కుటుంబమే నశించిపోద్ది అనమాట భర్త చనిపోయిన తర్వాత 1990 రాజీవ్ గాంధీ గారి తర్వాత. అప్పుడు ఆవిడ ముందు ఉన్నవి రెండే రెండు, ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇటలీ వెళ్ళిపోవాలా, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు తీసుకుని భారతదేశంలో ఉండాలి అంటే. నేను అందుకనే ఒక సందర్భంలో వేరే చోట్ల కూడా వ్యాఖ్యానిస్తానమాట. ఆవిడ ఇండియా వచ్చి కొన్ని సంవత్సరాలు జీవించేటప్పటికి హిందూ అయిపోతుంది అనమాట. ఈ హిందూ ధర్మం భారతీయ ధర్మం అంటే భారతీయ ధర్మంలో హిందూ ధర్మం ఇది ప్రపంచాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట భారత ధర్మం. సోనియా గాంధీ వచ్చింది ఒకటే అనుకుంది, నా కుటుంబం ఆరకూడదు, అది ఇన్లాస్కి వచ్చింది. ఒక స్త్రీ ఎలా ఉంటుందంటే ఒక రాగానే ఇంటి పేరు మార్చుకుని వస్తుంది. మతాలకు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య ఇటలీ నుంచి, రష్యా నుంచి వచ్చింది ఎక్కడ కాదు, సోనియా గాంధీ ఎలా వచ్చిందో కాదు, సీత అయినా ఎవరి కుటుంబంలో తీసుకున్నా ఒక స్త్రీ తన ఇంటి పేరుని అందరినీ వదులుకుని, ఇంటి పేరుని వదలడం అంటే అందరినీ భవబంధాలను వదిలి భర్త దగ్గరకు వస్తుంది. ఇంకా కుటుంబ వ్యవస్థే ప్రధానం, అది ఏ కంట్రీ నుంచి వచ్చిందే ఏది కాదు. ఈరోజు సోనియా గాంధీని ఈరోజు భారతీయులందరూ అంగీకరించారు, ఈవిడ ఇండియన్ అని. ఆవిడకు ఆరోపణలు కూడా మర్చిపోయాం. అదేవిధంగా సీత మార్చుకుని వస్తుంది. సో ఈరోజు ఆవిడ ఏ ధర్మం నుంచి వచ్చింది కాదు, ఆవిడ కుటుంబ ధర్మం. మాతృత్వం అనేది అన్నింటికంటే యూనివర్సల్ ఫెయిత్ అనమాట. అది ఒక యూనివర్సల్ లవ్ అండి. ఆ భర్త, ఆయన కొడుకు చిన్న వయసులో మృత్యువుని ఫేస్ చేసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఈవెన్ జగన్ గారు కూడా అందరూ కూడా పరామర్శను చెప్పింది, కంట్రీ వైడ్ చూసింది. ఇది మాతృత్వానికి సంబంధించిన వ్యవహారం. ఇందులో రాజకీయాలు అసందర్భంగా ఇవన్నీ తీసుకొచ్చేసి ఇవన్నీ వర్ణించడం కంటే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ధర్మం నుంచి వచ్చింది కాదు, మాతృధర్మాన్ని, ఆ కుటుంబ ధర్మాన్ని, అంటే భారతీయ ధర్మానికి ఆవిడ నిబద్ధురాలయ్యింది, ఆవిడ ఫాలో అవుతుంది. కాబట్టి ఇది అబ్జల్యూట్లీ మన శాస్త్రబద్ధం, శాస్త్రాలకు అతీతమైన హేతుబద్ధత కూడా అన్నిటికీ సరిపోతుంది. సో మాతృత్వం అనేది చాలా గొప్ప ధర్మము అని చెప్పి ఎంజీరావు గారు చెబుతూ ఉన్నారు. సో ఆ మాతృత్వం కోసం తన కొడుకు మళ్ళీ యథావిధిగా, అంటే పూర్తి ఆరోగ్యంతో వస్తే హాస్పిటల్ నుంచి
ఖచ్చితంగా తలనీలాలు సమర్పించుకుంటాను, అన్నదానం చేస్తాను అని చెప్పి అన్నా లెజ్నోవా మొక్కుకున్నారు. ఆ దేవుడు కరుణించాడు అనుకోవాలి. చిన్న చిన్న గాయాలతో మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన పరిస్థితి. మాట నిలబెట్టుకున్నారు, ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఒకసారి మొక్కుకుంటే అది ఎంత త్వరగా చేసేస్తే అంత మంచిదనేది చెబుతూ ఉంటారు. లేట్ చేయొద్దని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఓ 2 రోజుల్లోనే తిరుమల వెళ్ళిపోయారు. అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేసేశారు, తలనీలాలు సమర్పించుకున్నారు, అన్నదానం కూడా చేశారు, అక్కడే అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. అంతా బాగానే ఉంది. ఇది రాజకీయాలకు అతీతమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తారు. అలాంటిది వాళ్ళ అబ్బాయికి ఇలా ప్రమాదం జరిగింది అంటే ట్వీట్ చేశారు. ఓకే, అది ఆహ్వానించదగ్గ విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు, ట్వీట్ చేసినప్పుడు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ సోషల్ మీడియా సైకోలకు ఏమైందో తెలియదు. అంటే వైసీపీ వాళ్ళనే కాదు, ఇంకా చాలామంది మెగా ఫ్యాన్స్, మెగా హీరో పవన్ కళ్యాణ్ హ్యాటర్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. దానిలో వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు విపరీతంగా. మరి ఎందుకు ఇటువంటి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ను కూడా మరి ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు అనేది అర్థం కాని విషయం. అండ్ గరికపాటి గతంలో మాట్లాడిన మాటల్ని ఆడవాళ్ళు గుండు గీయించుకోవడం తప్పు, భర్త ఉన్న ఆడవాళ్ళు గుండు గీయించుకోవడం అది శాస్త్ర విరుద్ధం అంటూ ఆయన మాట్లాడారు. సో ఇంకో ప్రవచనకర్త దీనికి కౌంటర్గా, అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, వీళ్ళ అభిప్రాయాలు విరుద్ధంగా ఉన్నాయి. సో జన సైనిక్స్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జన సైనిక్స్ కానీ ఇది వాడుకుంటూ ఉన్నారు. ఈ ప్రవచనకర్త ఈ శాస్త్రాలకు సంబంధించి ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వచ్చా లేదా అనే దాని మీద ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే, ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నానో, నా అందం అంతా ఉండేది జుట్టు, కట్టు, బొట్టు, ఈ మూడింట్లోనే కదా సౌందర్యం ఉండేది. అందులో ప్రధానంగా భగవంతుడు ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి? పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే, అందమైన జుట్టు. ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను, అహంకారాన్ని వదులుకుంటున్నాను, నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి, నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది. అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవ్వవచ్చు అని చాలా మంది చెప్తారు. అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని. ఇది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు, గాజులు, కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలు పెట్టిన కాలంలో భర్త పోంగానే స్త్రీలకి శిరోముండనం చేయించడం, జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు. అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం. ఎందుకు ఇన్ని రకాల చర్చలు వచ్చాయన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించడం జరిగింది. నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు. ఇప్పుడు ఇది రాజకీయంగా చూస్తున్నారు కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడదాం. ఇందాక గరికపాటి గారు ఈ అమ్మ ప్రవచనకర్త చెప్పింది ఏంటంటే, ఇలాగే మనకేంటంటే ప్రవచనకర్తలు ఏం చెప్తారంటే, మన శాస్త్రాలని మనకి చాలా సింపుల్గా మనం సరళమైన భాషలో మనకు అందిస్తారు. అన్నమయ్య గారు చూసినా, సూరదాస్ గారు చూసినా, ఎవరిని చూసినా మనకేంటంటే ఇవన్నీ మనకు వస్తాయి. వేమన గారు చూడండి ఎంత శాస్త్రాన్ని, వేదాల సారాన్ని సింపుల్గా ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈవిడి తలనీలాలు ఇవ్వవచ్చు, గరికపాటి తలనీలాలు ఇవ్వకూడదు. ఆయన చెప్పిన సందర్భం, ఈవిడ చెప్పిన సందర్భాన్ని మనం మర్చిపోతున్నాం. ఈవిడ ఏంటంటే బాల్య వివాహాల సమయంలో గురజాడ అప్పారావు గారు ఇలా బాల్య వివాహాల సందర్భంలో బాల్య వివాహాలు తక్కువ వయసులోనే భర్త చనిపోతే ఆవిడ సౌందర్యాన్ని తగ్గించడానికి తెల్లసీర కట్టుకోవాలి, గుండి గీయించుకోవాలి, ఇవన్నీ ధరించకూడదని సాంప్రదాయం ఉండేది. ఎందుకంటే ఇంకా ఆవిడ అన్నిటికీ దూరం అవ్వాలని. ఆ సాంప్రదాయం ప్రకారం తలనీలాలు ఇచ్చేసేసారు, ఇవ్వకుండా ఒక బోధించే స్త్రీల మీద పెట్టేశారు తలనీలు. కానీ గరికపాటి ఏం చెప్తున్నారు, ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే, భర్త అనేవాడు నువ్వు నా కోసం వెళ్ళి గుండి గీయించుకో తిరుపతి వెళ్ళి అని
ప్రబోధిస్తున్నారు కాబట్టి ఆ భర్తలు బాబు ఈవిడ లక్ష్మీదేవిలా ఉండాలి, ఆవిడ లక్ష్మీదేవిలాగా సంపూర్ణంగా అన్ని సౌందర్యంగా ఉంటేనే చక్కగా ఫ్యామిలీ బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పి ఇలా సందర్భాలు పక్కన పెట్టండి. ఈవిడ ఏంటంటే శాస్త్రాలకు అతీతంగా మనం వెళ్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య ఈ రోజు చేసింది ఏంటంటే ఒక మాతృత్వం. దేవుడికి ఒక మొక్కు ఎప్పుడు చెల్లించుకుంటారు? కృతజ్ఞతాభావంతో. దేవుడు భగవంతుడా నాకు ఇది ఇవ్వి అంటారు, కానీ ఈ కృతజ్ఞత రెండు రకాలు. తన స్వార్థం కోసం కోరుకునేది, కుటుంబాన్ని కోరుకుంది. ఆవిడ్ని ఎలా చూడాలి? ఈరోజు తన స్వార్థం కోసం కోరుకోలే, తన పుత్రుడు తన భర్త అందరూ బాగుండాలని ఒక మాతృత్వంతో కోరుకుంది. కాబట్టి భగవంతుడే తలనేలాల సాంప్రదాయం మనకి ఎక్కడ దొరకదండి, ఒక తిరుపతిలోనే దొరుకుతుంది. అది మన అహంకారాన్ని తగ్గించుకోవడం, భగవంతుడి పాదాల మీద పడి భగవంతుడా నాకు నువ్వే శరణాగతివి. ఇప్పుడు ఇవిడ చెప్పింది శరణాగతి భావంతో. అందాలు అన్ని తర్వాత ఏది కావాలితే అది వస్తుంది. సో భర్తకే ఇప్పుడు పుత్రుడు ముఖ్యం అని ఆవిడ చెప్పింది. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భార్య చేసింది రాజకీయాలకు అతీతంగా చూడాలి, రాజకీయాలని దాంతో ముడిపెట్టకూడదు. మీరు ఎన్నైనా ఉండొచ్చు, మనకి ఎంత పొలిటికల్లీ గ్రడ్జ్ అయినా ఉండొచ్చు, వాళ్ళని ఏ విధంగా కొట్టేయాలని చూడకూడదు. రామధర్మాన్ని ఫాలో అవ్వండి, రాజకీయాలుగా చేయండి. రాజకీయాలు చేసేది ప్రజల కోసం, రాజకీయాలు చేసేది సాంప్రదాయాలను ఉద్ధరించడానికి, రాజకీయాలు చేసేది మనకు మనం బాగుండడానికి, ప్రజల సంక్షేమం కోసం. అంతేగాని శత్రువుని ఏ విధంగానైనా శత్రువుని మొట్టి పెట్టాలి అనే ఉద్దేశంతో రాజకీయాలు ఉండకూడదు. మన సాంప్రదాయాన్ని రాజకీయాల్లో లాక్కూడదు. అసందర్భంగా అన్నీ లాగేసి ఇవన్నీ చేసేసి వైరల్ అయిపోతే ప్రజలు మాత్రం ఈ విషయాన్ని నమ్మరండి. ప్రజలకు సాంప్రదాయాలు ఎలా ఫాలో అవ్వాలో తెలుసు, రాజకీయ నాయకులను ఎక్కడ ఏ టైంలో పెట్టాలో తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య చేసింది, అప్పుడు సోనియా చేసింది అంట్లాగా అందరూ సీత ఈ పాతివ్రత్య ధర్మానికి అనుకూలంగా జరిగింది అని నేను చెప్తాను. కాబట్టి ఆవిడ చేసింది అక్షరాల శాస్త్రబద్ధం, అక్షరాల హేతుబద్ధత కూడా.